నేను మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. ఆమెన్. గొర్రెల కాపరి యేసుక్రీస్తు. గొర్రెలము మనము. గొర్రెలు అనగా నీతిగా జీవిస్తాయి. దేవుడు చెప్పినట్లుగా, కాపరి చెప్పినట్లుగా జీవిస్తాయి. అవే మేకలనుకోండి, కాపరి యొక్క స్వరము వినవు. కాపరి మాట వినవు కనుక వాటికి మేకలకు నరకాగ్ని దేవుడు నిర్ణయించున్నాడు. గొర్రెలు అనగా నీతిగా దేవుని మాటలు విని దేవునిలో జీవిస్తాయి కనుక వాటికి పరలోక రాజ్యమును దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. కనుక గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసరము తన ప్రాణము పెట్టి ఉన్నాడు. తప్పిపోయినటువంటి మన కోసరము, నరకాగ్నికి పాత్రులమైనటువంటి మన కోసరము తన స్వరక్తం ఇచ్చి మనలను కొని ఉన్నాడు. మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఈయన మన కొరకు ప్రాణము పెట్టకపోతే మనము మరణించే వారము. కనుక నా ప్రియమైన సహోదరులారా, మతముట్లలోను సైతానీయ శక్తుల బంధకములలోను మనము బంధింపబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు మంచి కాపరిగా మన కొరకు తన ప్రాణమును పెట్టి మనలను బ్రతికించిన దేవుడు, విమోచన క్రయధనముగా తన స్వరక్తం ఇచ్చి మనలను కొని ఉన్న దేవుడు. ఆమెన్.